ఎనీథింగ్ సీరియస్? చెప్పండి. వైశాలి కేసు గురించి మీతో మాట్లాడచ్చా? లోపలికి వెళ్ళి మాట్లాడదామా? ఏం మర్చిపోయినా వైషు కేసు మీరు వదిలిపెట్టట్లేరు. కేర్లెస్ గా వదిలేసిన ఒక విషయమే ఇంత దూరం తీసుకొచ్చింది. బట్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నిద్ర మాత్రం మింగాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు చాలు. అదే హత్య చేయాలనుకుంటే వాళ్ళకి తెలియకుండా నిద్ర మాత్రలు కలిపియడానికి ఒక కప్ కాఫీ చాలు. మీరు తాగండి, జస్ట్ కప్ ఆఫ్ కాఫీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వైశాలి బ్రతికుండి తనకు ఒక కొడుకు పుట్టుంటే డెఫినెట్ గా వాసుదేవ్ అని నా పేరు పెట్టుండేది కాదు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు నాకు ఎవిడెన్స్ దొరుకుతుందో అప్పుడు నీతో ఇలా మాట్లాడను. నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎప్పుడు నాకు తెలిసిన భయం నీకుందో ఇట్స్ లాక్డ్. వస్తాను. మిస్టర్ ఎక్స్, సో వాడు నీకోసం వచ్చాడు. వైశాలి ఇంటికే వెళ్ళలేదు. సరే, స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తున్నావు? వద్దు, మా అమ్మ నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇదే మీ ఇంట్లో కాలేజ్లో స్టేషన్ ఎంక్వైరీ చేస్తుంటే? అలా చేస్తే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది తెలుసా? నేను గుడికి వెళ్ళాలి, టైం అయింది. సిగరెట్ కాల్చడం తప్పే, కానీ అది మనకి హాని చేయడం కంటే పక్కన వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలను వదిలేస్తున్నాను. ఓ టెన్ మినిట్స్లో స్టేషన్లో ఉంటా. Hold her strong.
ఆపరేషన్ ఎప్పుడు మా నాన్నగారికి? మండే మార్నింగ్ 8 o'clock ఫిక్స్ చేశారు. ఆపరేషన్ అయ్యాక ఒక వారం ఉండేళ్ళండమ్మా. వర్షం వచ్చేట్టుంది, మేడ మీద బట్టలు ఆరేశాను. తింటూ ఉండండి, వచ్చేస్తాను. సరే ఆంటీ, నేను చూసుకుంటాను. అక్క కేసు ఎంతవరకు వచ్చింది వాసు? లేదు, బావగారు అడిగారు. ఏ మీ బావ తెలియదా? అదేంటి, నాకు అర్థం కావట్లేదు. మీ ఇష్టానికి మీకు నచ్చింది చేసినప్పుడు మరి ఆయన నువ్వు తెలుసుకుని ఏం చేయలేవు. సారీ, కొంచెం మంచినీళ్ళు. దివ్య, వైశాలి, చెప్పు వాసు. దివ్యతో ఏదో మాట్లాడుతున్నట్టున్నా. నువ్వు చేసిన పనికి అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. ఇంకా పిచ్చి పట్టలేదు అంతే. కానీ ఆ అమ్మాయి నాలాగా చనిపోలేదుగా. అప్పుడు నెక్స్ట్ వికీ, దాని తర్వాత బాలా, అంతేగా? ఇప్పుడే ఆరేశాను. ఈ వర్షం ఎప్పుడొస్తుందో ఏంటో చెప్పలేదు. ఏంటి ఏమీ తినకుండా అలాగే కూర్చున్నారు? నువ్వైనా పెట్టుకో దివ్యా. ఏదో పగిలినట్టుందేంటి? ఇప్పుడు చెప్పు వాసు. అయితే అన్నిటికి కారణం బాలా. ముందు వాడిని చంపచ్చు కదా. నాకు తెలుసు వైశాలి, నేను ఒక్కడిని నమ్మితే నీకు సరిపోదు. బాలా నమ్మాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను నమ్మాలి. కానీ సొసైటీలో నీ గురించి ఏమనుకున్నారు తెలుసా? ఇవన్నీ అవసరమా? ఇలా అందరినీ చంపి ఏం సాధిస్తావు? దీనివల్ల రేపు నా ఉద్యోగం పోయినా నీకే బాధ ఉండదు, అంతేగా? రే బాలా, ఏంట్రా? వాసు వైషు కేసు వదిలేట్లేడు. వాసు ఒక పోలీస్ ఆఫీసర్, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మన పని మనం చూసుకుందాంరా. వాడు నన్ను అనుమానిస్తున్నాడు. నీ టెన్షన్ చూస్తుంటే ఆ హత్య నువ్వే చేసి భయపడుతున్నట్టుంది. చెప్పినా చెప్పకపోయినా హత్య చేసింది నేనే. సో నువ్వు చేకూసుకోవడం, పోలీసులకి వైశాలి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పమన్నది, ఇవన్నీ వాసుకి నీ మీద అనుమానం రాకూడదనేగా. వాసు ఒకప్పుడు వైశాలి లవర్ కనుక ముందు కంటే నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? అన్ని బెడ్రూమ్ లో కూర్చొని చూసినట్టు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో తెలియట్లేదు. వైశాలి చెప్పుంటుంది మరేంటా మరి ఇప్పుడే చెప్పేది? ఇట్స్ షాక్ టు మీ, యు నో. ఓకే, రిలాక్స్. సార్, రై, తను దివ్యగా ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నందువల్ల ఏర్పడిన పరిచయమా, లేక వైశాలి వల్ల ఏర్పడిన పరిచయం? బానేరా? వైశాలి పోతే లైఫ్ లో అన్ని పోయినట్టు అనుకోకు. దివ్య ఉంది. ఏంట్రా నువ్వు అనేది? దివ్యని పెళ్లి చేసుకో. నీకు ఒక రకమైన సపోర్ట్, ఒక సేఫ్టీ కూడా అనుకో. రేపు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే టేక్ హర్ ఆన్ యువర్ సైడ్. బాలా, బాగా ఆలోచించు. నేను చెప్పింది మర్చిపోకు. రేపు చూస్తే నీకు తెలుస్తుంది.
రేఖా 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 అభి ఏమైందమ్మా? ఏమైందిరా? అయ్యో మీకేమైందండి? ఏంటి దీని గోళ? రేపు స్కూల్లో జరగబోయే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో తన వేషం వేయబోతోంది. పాపం అదేదో మీకు చూపిద్దాం దగ్గరకు వస్తే ఇలా దయ్యం పట్టినట్టు అరిచి పాపను భయపెడతారేంటి? అవునే, నాకు ధైర్యం పట్టింది. దీనికి ఇంతకంటే ఫ్యాషన్ దొరకలేదా? పండే మీకు అసలు ఏమైందో తెలియట్లేదు. నేను వెళ్ళి మెడిసిన్ తెస్తాను. నువ్వు రారా బంగారం. పర్లేదు, పడుకోండి పడుకోండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం బాబు? మీ అమ్మాయి విషయమే. వైశాలి కేసు ఎంతవరకు వచ్చింది? బాలానే క్రిమినల్ అనే ఎవిడెన్స్ లన్నీ మీకు 2 వీక్స్ లో సబ్మిట్ చేస్తాను సార్. నీ వల్ల కాకపోతే ఎవరైనా ఒక్కరు బాలాను అనుమానించి కంప్లైంట్ ఇస్తే చాలు. ఆ తర్వాత ఎలా ఇంట్రోగేట్ చేయాలో చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ త్రూ ద కేస్ సార్. కానీ నాకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వైశాలి వాళ్ళ ఫాదర్ మిస్టర్ శ్రీనివాసరావు. నెల్లూరులో నువ్వు చదివేటప్పుడు ఆయన కూతురు వైశాలిని ప్రేమించావని, ఆ విషయంలో ఆయనకి నీకు మనస్పర్ధలు వచ్చాయని, ఆ కోపంతోనే నువ్వు ఇప్పుడు అనవసరంగా వైశాలి హస్బెండ్ ని అనుమానించి టార్చర్ పెడుతున్నావని రాశారు. అది మాత్రమే కాదు, తన కూతురు కేసుని వాసు డీల్ చేయడం తనకే మాత్రం ఇష్టం లేదని కూడా కంప్లైంట్ లో రాశారు. రేపే నీ మీద ఎంక్వైరీ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తను ఉన్నట్టే ఉంది. ఎవరున్నట్టు? వైశాలి ఆఫీస్కి వెళ్ళా, ఇంటికి వెళ్ళా, అంతెందుకు ఇప్పుడు కూడా తను ఇక్కడే ఉన్నట్టుంది. నువ్వే ఉంది ఉంది అంటున్నావు. ఇక్కడ నువ్వు, నేను, ఈ బాటిల్స్ అంతే. ఇంతకు మించి ఎవరూ లేరు. రే, ఆఫీస్ లో ఇంట్లో ఉంటే టెన్షన్స్ అని నేను గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చాను. ఇక్కడ నువ్వు మొదలెట్టావా? చూడు, రీమోడలింగ్ బిజినెస్ లో 100 కస్టమర్స్ కంప్లీట్ అవ్వడం, నా విషయంలో వాసు ప్రాబ్లం సగం సాల్వ్ అవడం, ఇన్నున్నాయిరా. ఎంజాయ్ చేయకుండా నీ గోల్ ఏంటి? అరే, నీకు అర్థం కాలదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నా నీకు అర్థం కాలదా? కారణం వైశాలేనని. దాని చేతిలోనే నువ్వు కూడా చేస్తావా? 12 ఏళ్లకి నాకు నీటిలో గండం ఉందని చెప్పారు. అప్పుడు చావని వాడిని ఇప్పుడు చేస్తానా? అయినా నన్ను చూస్తేనే తనకు భయం. ఎందుకంటే తను చంపింది నేనుగా. నేను బాలాను అనుమానిస్తున్నాను. ఆయనే క్రిమినల్ అయితే వై కాంట్ యు గివ్ యువర్ ఎవిడెన్స్? చెప్పండి, ఏమిటి సాక్ష్యం? మనసాక్షి సార్. చివరికి చనిపోయిన వైశాలే ఐ విట్నెస్ అని చెప్పేట్టున్నారు. అదే నిజం అంటే మీరు నమ్ముతారా? ఎప్పుడు నువ్వు ఇలా తప్పుగానే ఆలోచిస్తున్నావురా? తన చేతిలో చాకపోయినా దివ్య ఉందిగా. ఆ రోజు చూసావుగా దివ్య వాసు ఎంత క్లోజ్ గా ఉన్నారు. వాడి కోసం నీకు ఆపోజిట్ గా మారితే అప్పుడే చేస్తాం. దివ్య అలాంటి పని చేయదు. రై, అమ్మాయిల సైకాలజీ నీకంటే నాకే బాగా తెలుసు. చచ్చిపోయింది వాళ్ళ అక్క. వాళ్ళ అక్క చావు కారణం నువ్వే తెలిస్తే అప్పుడు చెప్తుంది. చెప్పదు. చెప్తుంది. చెప్పదు. ఏంట్రా చెప్పదు? చెప్పదు, ఖచ్చితంగా చెప్తుంది. ఒకవేళ నేనే చెప్పేస్తే? ఎక్స్క్యూజ్ మీ సార్, గుడికెళ్ళి దేవుడిని చూసినందుకు నుదుటిన పొట్టు సాక్ష్యం. అదే మీరు అడిగే ఎవిడెన్స్. అదే దేవుడిని నిజంగా చూసాను చెప్పినా మీరు నమ్మరు. ఇది కూడా అలాగే సార్. నీ క్యారెక్టర్ సెకండ్ హ్యాండ్, అది ఇది అన్నావు. నీ లైఫ్ నాశనమైంది. ఇప్పుడు బిజినెస్ లో ఈ పార్టీకి మన కంపెనీకి డబుల్ ద ప్రాఫిట్ వచ్చిందే తెలుసా? బట్ వీఆర్ డిక్లైనింగ్ అవర్ సెల్వ్స్ బికాస్ ఆఫ్ యువర్ బుల్షిట్ క్యారెక్టర్. ఏది తప్పంటారు? ప్రాణం మీదకి తెచ్చే ఏ విషయమైనా తప్పే. అదొక చిన్న మాటైనా తప్పే. 4 పెగ్గులు లోపలికి వెళ్తే ఇలాగే మాట్లాడతావు. ఇదిగో ఇంకో పెగ్గు వేసుకుని వెళ్ళి హాయిగా పడుకో. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంతవరకు ఏ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అందుకని ఈ కేసుని ఏసీపీ మిస్టర్ రవీంద్రకి అప్పగిద్దాం అనుకుంటున్నాం. ఆయనకు అవసరమైనప్పుడు ఒక పోలీస్ గా మీ డ్యూటీ మీరు చేస్తే చాలు. కానీ ఒక విషయం చెప్పనా? చెప్పు. తాగిన వాడు వాగుతాడని విన్నాను, కానీ తన మనసులో ఉన్నదే మాట్లాడతాడని ఇప్పుడు అర్థమైంది. సైకాలజీ గురించి మాట్లాడు. నా క్యారెక్టర్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు.
కానీ ఒకటి మాత్రం కరెక్ట్ గా చెప్పావు, దివ్య. అప్పుడు నేను వైశాలి విడిపోవడానికి కారణం ఈ పోలీసు ఉద్యోగం కాదా నాకు తెలియదు. కానీ ఒక పోలీస్ అయినా కూడా వైశాలి కేసు న్యాయం చేయలేనప్పుడు నాకెంతో ఇష్టమైన యూనిఫామ్ వేసుకున్నందుకు జీవితంలో మొదటిసారి బాధపడుతున్నాను. ఏసీపీ వాసుదేవ్ చేయలేని పని ఒక మామూలు వాసు వైశాలిని ప్రేమించిన వాసు చేయగలంటే ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. బాబా, హలో వాసుయ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఎక్కడున్నావురా? Shit. దివ్య, ఏమైంది దివ్య? ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేదు బాబు గారు. వీడేంటి వీడు మంచివాడ చెడ్డవాడని ఆలోచిస్తున్నావా? మొదటి యుగంలో అందరూ మంచివాళ్ళే ఉండేవాళ్ళు. రెండో యుగంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు విడిగా ఉండేవాళ్ళు. మూడో యుగంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మొత్తం అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ చివరి కలియుగంలో ఒక్కో చెడ్డవాడిలోనూ ఒక మంచివాడున్నాడు, ఒక్కో మంచివాడిలోనూ ఒక చెడ్డవాడున్నాడు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. అదేంటి నీకు నీ అక్కకి ఒకే టేస్ట్, వాడి మీద? వాడిని ప్రేమిస్తున్నావా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? మామయ్యతో మాట్లాడి ఇద్దరిని కలుపుతాను, పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత ప్రేమించుకోండి, అప్పుడే నువ్వు వాడికి సెకండ్ హ్యాండ్. అర్థం కాలా? మీ అక్క అప్పుడప్పుడు నాతో అంటూ ఉండేది, జస్ట్ 1 కప్ ఆఫ్ కాఫీ అని. అదే టైప్ లో జస్ట్ వన్స్ నేను టేస్ట్ చేస్తే నువ్వు వాడికి సెకండ్ హ్యాండ్ ఎగా. అలా వద్దు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. మరి ఇంకేంట్రా, నువ్వు వాడి పరిస్థితి నేను తీసుకోలా? అలాగే దీన్ని వాడి పారేస్తాను, నువ్వు తీసుకో. దివ్య, ముందుకు నుంచి వెళ్ళిపో, ఇంకేం ఆలోచించుకో. ఏంటి నువ్వు అంత ఈజీగా చెప్పేశావు? ఇది విడమని చూద్దాం. ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలలేదు. ఎందుకో తెలుసా? బ్యాక్ ఫుల్ ఓపెన్. ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ఉంది కదా? రేయ్, నేను వదిలిపెట్టినా వైశాలి మాత్రం వదిలిపెట్టదు. ఏంట్రా అందరూ భయపడుతున్నారు? ఎక్కడుందిరా వైశాలి? ఎక్కడుంది? ఏది రమ్మను చూద్దాం, రమ్మను. ఇక్కడుందా? చెప్పు. ఇక్కడ 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 చెప్పు, ఎక్కడుంది? వైశాలి రాదు రాదు. పోనీ వచ్చినా ఏం చెప్తుంది? నేను తప్పు చేయలేదని చెప్తుందా? నా అంతటా నేను చెప్పే వరకు తప్పు చేసింది తప్పు చేసినట్టే. వైశాలి చావు నా కళ్ళతో చూశానురా, అలాగే నీ చావు కూడా నా కళ్ళతో చూడాలి. చూడరా.
So